వారిని చిన్న భిన్నం చేస్తున్న సమయం అది. ఆ రాత్రి కాల సమయంలో వారు ఎంతగానో ఒత్తిడికి లోనయ్యారు, ఎంతగానో కలవరపడుతూ ఉన్నారు. ఆ రాత్రి వారి యొక్క గమ్యస్థానమే గల్లంతైపోతున్న రిస్క్ జోన్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఈ రోజు ప్రశ్న ఏంటంటే, వారికి ఆ యాత్రను ఆరంభించమని వారు కావాల్సుకొని ఆరంభించారా, లేదా దైవ చిత్తానుసారంగా యాత్ర ఆరంభించారని ప్రశ్నిస్తే, ఒక్కసారి మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం కలిసి చదువుదామా? అందరం కలిసి 40 చదువుదాం. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణికి అద్దరున్న బెత్సైదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశారు. అక్కడ బలవంతం చేసింది ఎవరు? ఏంటి చెప్తారా? యేసుప్రభువారే. మరి యేసుప్రభువారే బలవంతం చేసినప్పుడు, మరి యేసుప్రభువారు దైవ చిత్తానుసారంగా బలవంతం చేసి ఆరంభించినప్పుడు, ఆయన మాటను విధేయత చూపించి బయలుదేరినప్పుడు తుఫాన్ వచ్చిందా రాలేదా? ఏంటో చెప్తారా? గాలి తుఫాన్ వచ్చిందా రాలేదా? ఆ గాలి వారిని కలవరపెట్టిందా లేదా? వారిని వెంబడింపజేసిందా లేదా? మరి ఇంత వెంబడింప చేసినప్పుడు దేవుడు వారిని ఆదుకోవాలని జాగ్రత్త విందాం ఈ మాట. నీ జీవితంలో కొన్నిసార్లు సమస్యలు రావచ్చు, కొన్నిసార్లు బయట చెప్పుకోలేని బాధలు నీ లోపల నలిపోతుండొచ్చు. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడితే బాగుందని ఎంతో ఆశతో దేవుడు వచ్చిండొచ్చు. అయితే దేవుడితో మాట్లాడాలని ఎంతగా ఇష్టపడుతున్నాడో ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు. ఆ రాత్రి మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో 2వ భాగం చూడండి. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇంటర్సెక్షన్ పాయింట్ లో ఉన్నాడు. అంటే దేవుడు వారిని దాటి వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పుడు వారు కొద్దిగా నిమిషం ఆలస్యం అయితే దేవుడు వారిని విడిచిపెట్టి చెప్తారా దాటి వెళ్ళిపోవాడు. ఈ రాత్రి మనందరం అలాంటి జోన్లో ఉన్నాం. చాలా మంది దేవుడు మనం కలుసుకోవడానికి కొరకు గంభీరమైన అవకాశాలు దేవుడు మాటికి ఇస్తూ ఉంటాడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన చరిత్రను మార్చగలిగేది దేవుణ్ణి మన ముఖాముఖిగా కలుసుకునే ఆ ఒక్క గడియ నీ జీవితంలో గోల్డెన్ మూమెంట్ అని మరొకసారి దేవుని సేవకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటారా, ఒక యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడడానికి ఆ పెనియేలు అనుభవంలో దేవుడితో ముఖాముఖిగా యాకోబు దేవుడు వారిద్దరే ఒంటరిగా మిగిలిపోయిన సమయం ఆ రాత్రి వారి చరిత్ర ఏం చేశాడు? దేవుడు మార్చేశాడు. See, God gives you golden opportunity and God wants to encounter you tonight. ఈ రాత్రి తను తాను పరిచయం చేసుకోవాలని ఆశపడుతున్నప్పుడు దేవుని నూతన కోణంలో, అప్పటికి యాకోబుకి దేవుడు తెలియదా? అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని కొన్ని కోట్ల సార్లు ఆరాధించాడు, కానీ ముఖాముఖి అనుభవం లేదు. ఈ రాత్రి మనలో చాలా మంది దేవుని ఆరాధికులే, కానీ ఈ రాత్రి ప్రభు ముఖాముఖి అనుభవం, అంటే నీవు దేవుడు ముఖాముఖిగా కలుసుకోవాలని దేవుడి రాత్రి ఆశపడుతున్నాడు. అయితే ఆయన దాటి వెళ్ళిపోయే తరుణంలో దయచేసి చేంజార్చుకోవద్దని దేవుని సేవకుడు వివరిస్తున్నాను, మనం చేస్తున్నాను. He is trying to cross your go away. మరి మీరు అనొచ్చు కదా, అదేంటండి బలవంతం చేసి పంపించిన దేవుడు డైరెక్ట్ వచ్చి మనం ఆదుకోవచ్చు కదా, దానికి ఎందుకు దాటి వెళ్తున్నాడని ఒక మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని బలవంతం చేసి నీ తలుపు కట్టడం కానీ నీవు తను తాను ప్రత్యక్షపరచుకునే విషయంలో బలవంతం చేసి తను తాను ఎప్పుడు బయలుపరచుకోవడం. ఎందుకంటే దేవుడు మానవుడికి ఇచ్చేశక్తి ఇచ్చాడు, విల్ పవర్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. నీ అంతటా నువ్వు స్పందిస్తే ఆయన లోపల రావడానికి ఇష్టపడదు. అందుకో ప్రభు అన్నాడు, ఇదిగో తలుపు ఎదుట నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తీసినా అతడితో నేను అతడితో భోజన సహవాసము చేస్తున్నాడు. కానీ తలుపు నిల్చుండి తడుతున్నాను, కానీ తలుపు మీద నిల్చున్నాను, తీస్తావా తీయు, లేకపోతే తలుపు పగలగొట్టుకొని వస్తా అని చెప్పే దేవుడు కాదు కదా. ఈ రాత్రి సమయంలో దేవుడు నేను దాటి వెళ్ళిపోయే పరిస్థితి దయచేసి తెచ్చుకోవచ్చు, దాటిపోయే పరిస్థితి తెచ్చుకోవచ్చు. అందుకొరకే నా వెంట చెప్తారా, అయ్యా యేసయ్యా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. సింపుల్ ప్రార్థన కదా, నన్ను గట్టి చెప్తారా, యేసయ్యా దయచేసి నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఎందుకు చెప్తున్న మాట అంటే, ప్రభు వారు నిజంగా నీ జీవితంలో ముఖాముఖి దర్శనం జరిగితే, డివైన్ ఎన్కౌంటర్, నీ ముఖాముఖిగా దేవుని కలుసుకుంటే వెంటనే ఆయన వచ్చాడు. మార్కు సువార్త 6:48లో ఎప్పుడైతే దేవుడు ఆ మాట జ్ఞాపకం చేశాడో, 49లో ఆయన సముద్రం మీద నడుచు వారు చూసి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయన చూసి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పను. యేసుప్రభుని చూసి వాళ్ళందరూ కంగారు పడుతూ రియాక్ట్ అవుతూ స్పందిస్తూ ఆయన రావాలని ఆదుకోవాలని ప్రయత్నిస్తున్న భాగంలో ప్రభు అంటాడు, నేనే, భయపడవద్దని వారిని శాంతపరిచి 50 తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అనుగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి
నొందిరి. అందరూ షాక్ అయిపోయి అంటున్నారంట. ఏమన్నారో తెలుసా అండి? వేరే భాగంలో చూస్తే గాలి ఏమాయను. మరొకసారి చెప్పండి, గాలి ఏమాయను. అంతవరకు ఆ గాలి వల్ల ఏం చేసింది? తొందర పెట్టడమే కాదు, ప్రాణాలు పోయేలాగా తీసుకొచ్చింది. మొత్తం అంతా భవిష్యత్తు శూన్యంలాగా భావింపజేసింది. కానీ యేసుప్రభు వారు ఎప్పుడైతే వారు దాటి వెళ్ళకుండా ఆపారో, దేవుని దాటి వెళ్ళిపోతున్న దేవుని ఆపారో, ఆ రాత్రి వారి జీవితంలో ఏమైందంటే దేవుని పొందుకున్నప్పుడు ఒక మాట అంటారు, గాలి ఏమైనా. వాట్ హ్యాపెన్ టు ద విండ్స్? చాలాసార్లు మన జీవితంలో తుఫాన్లు, గాలు మనం కొడతా ఉంటాం. ఈ రాత్రి ఏమవుతుందన్న పరిస్థితిని ఆలోచన దిగ్భ్రాంతిలో పెరిగిపోయి ఆలోచిస్తున్న సందర్భంలో ఉన్నావా? ఈ రాత్రి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. అందుకొరకే ప్రభువుని దాటి వెళ్ళే పరిస్థితికి తీసుకుని రావద్దని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, బైబిల్ మనందరికీ తెలుసు ఎప్పుడైతే మోషే తర్వాత దేవుడు యెహోషువ ఏర్పాటు చేసుకున్నాడో, యెహోషువ ఎంత ఘనమైన నాయకుడు అంటే, ఆయన జీవితంలో ఒక హైలైట్ గురించి మాట్లాడడానికి మనం ఇష్టపడితే, యెహోషువ యొక్క హైలైట్ ఏంటంటే, సూర్యుడా ఏంటి ఎప్పుడు ఏమన్నాడు? సూర్యుడా ఆగిపో. అదే కానీ మనం ఇప్పుడు అట్లాంటి మెసేజ్ చెప్తే సూర్యుడు ఎట్లా ఆపాలి అంటే బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆపుతున్నట్టు అర్థం ఏంటి? రొటేషన్ సైకిల్స్ అన్ని నువ్వు ఆపేస్తున్నావు. అంటే టైం అంతా ఏం చేస్తున్నావు? ఆపేస్తున్నావు. కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటాం, కాలం ఆగిపోతే ఎంత బాగు అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది ఒకసారి చేయండి. మెయిన్గా వయసు వెళ్ళిపోతున్నా అనిపిస్తూ ఉంటుంది, అమ్మో అని. ముందేమో త్వర పెరగాలని ఆశపడుతూ ఉంటాను. ఒక పాయింట్ తర్వాత ఏ పాయింట్ చెప్పుకోవాలి, పాయింట్ తర్వాత నుంచి వయసు తగ్గించుకొని చెప్తా ఉంటాను. అప్పుడు అనిపిస్తూ ఉంటాను, టైం ఆగిపోతే బాగుంది కదా అని చెప్పి. ఈరోజు మాట జ్ఞాపకం చేస్తాను. యెహోషువ సూర్యుడిని ఆపేయడం అంటే ఒక సంచలనాత్మకమైన మాట కదా. ఈ రాత్రి దానికంటే సంచలనాత్మకమైన అనుభవం ఏం తెలుసా అండి? సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్త దాటి వెళ్ళకుండా ఈ రోజు నువ్వు ఆపాలనుకుంటే యెహోషువ కంటే ఘనమైన కార్యము దేవుడు మన ద్వారా జరిగించునుగా. ఎంతమంది మాట నమ్ముతున్నారు? దేవుడి మాట రాత్రి నెరవేర్చుగా. దాటిపోకుండా ఈరోజు నువ్వు ఆపితే అని అవుతాడా అనే ప్రశ్న ఈరోజు మీకు పరిచయం చేస్తాను. ఆ రాత్రి తుఫాను వస్తున్నట్టు అయ్యా దాటి వెళ్ళొద్దని ఎప్పుడైతే ఆయన దాటిపోబోతున్న దేవుడిని దాటి వెళ్ళొద్దని ఎప్పుడైతే ప్రతిమాలారో ఆయన విడిచిపెట్టి వెళ్ళేశాడా? నట్టెట్లు ముంచేశాడా? నడి సముద్రంలో విడిచిపెట్టాడా? ఆయన దాటి వెళ్ళలేకపోయాడు. భర్తమై ఎనుకో మార్గంలో హైవేలో ఉన్నాడు. ఇలాగే నేషనల్ హైవే లాగా ఆయన కూడా హైవేలో ఉన్నాడు. హైవేలో కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా అండి? అడగ తింటా ఉన్నాడు, గుడ్డివాడు. అయితే పక్క నుంచి స్వరం వస్తా ఉన్నాడు. యేసుప్రభు దాటి వెళ్తున్నాడు. ఏమంటున్నారు? యేసుప్రభు దాటి వెళ్తున్నాడు. విజయవాడ హైవేలో కోదాడ దాటిపోతున్నాడు అన్నట్టు వార్త వచ్చింది వాళ్ళకి. వచ్చేసరికి ఏమన్నా తెలుసా? బిగ్గర కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఎడి చెప్తారు? దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా అనేసరికి అందరూ వచ్చినాడు. అందరూ వారి గొంతు నొక్కే వారే ఉన్నారు. చుట్టంతా ఆయన మాట్లాడుకుంటూ అడ్డుపడుతున్న అవరోధం కలిగిస్తున్న వారే ఉన్నారు. అన్ని వైపులా ఆయన నోరు నొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన ఏం చేసిన తెలుసా? మరి బిగ్గరగా కేకలు వేస్తారు. వాళ్ళు ఎంత ఆపడానికి ట్రై చేస్తారు, ఇంకెక్కువ అరుస్తున్నాడు. ఎంత ఆపడానికి ట్రై చేస్తే అంత ఎక్కువగా కేకలు వేస్తాం. ఈరోజు మాట మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. నేను దేవుని మందిరానికి రాకుండా, దేవుని కార్యం నీ జీవితంలో జరగకుండా, ఆయన దివ్య దర్శనం అనుభవించకుండా చాలా అవరోధాలు నీ గొంతు నొక్కడమే కాదు, నీ మనసు నొక్కేస్తాయి, నీ మూడ్ని పాడు చేస్తాయి, నీలో ఉన్న ప్రేరణను నాశనం చేస్తాయి. చివరికి దేవుని కార్యం చేయకుండా రాలిపోయినట్టు ఆసక్తి విషయంలో మాన్యతను కలిగిస్తాయి. అయితే ఎంతగా అవరోధం వస్తూ ఉంటే ఆ భక్తులు ఏమంటారు తెలుసా అండి? అంత బిగ్గరగా కేకలు వేస్తారు.